2019 మేలో చాలా సంచలనాత్మకమైన విషయం ఇప్పుడు ఎవరికి గుర్తుండకపోవచ్చు. విశాఖపట్నంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, అప్పుడు మంత్రి గంటా శ్రీనివాసరావు వాళ్ళ ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్లో జీవీఎంసీ బీచ్ రోడ్లో దాస నారాయణరావు, హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళ విగ్రహాలు పెట్టారు. రాత్రికి రాత్రే పెట్టారు. ఆ పెట్టడం కూడా మిగతావన్నీ ఒక రంగులో ఉంటే వీటికి వేరే తెల్ల రంగుతో వాటిని పెట్టారు. దాని మీద బొలిశెట్టి సత్యనారాయణ అనే ఆయన జనసేనలో చేరారు, అంతకుముందు కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. ఆయన పర్యావరణ సమస్యలు వీటి మీద పనిచేస్తుంటారు. ఆయన దాన్ని సవాల్ చేస్తే కోర్టు ఉత్తర్వుల మేరకు వాటిని తొలగించారండి. పూర్తిగా పెట్టిన వాటిని తొలగించారు. విశాఖలో అది ఎందుకంటే ఒక పద్ధతిలో ఉండాలి, రెండోది పర్యావరణ సమస్య, యూనిఫార్మిటీ కూడా పాటించబడాలి. వాళ్ళేవో లెక్కలేసుకొని 3 విగ్రహాలు వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళు పెట్టి ఉండవచ్చు, కానీ తీసేశారు కూడా. ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ట్యాంక్ బండ్లో ఎన్టీఆర్ కృష్ణ రూప విగ్రహాన్ని పెట్టాలన్నప్పుడు న్యాయస్థానం స్పష్టంగా దాన్ని అడ్డుకున్నది. ఉత్తర్వులు కూడా విడుదల చేశారు. ఇది 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుకు పర్యావరణ తర్వాత జల సముదాయాల దగ్గర తీసుకోవాల్సిన రక్షణ వాటికి ఇది విరుద్ధంగా ఉందని ఆపేశారు. దాన్ని తీసుకొని వచ్చి అచ్చంగా అదే పద్ధతిలో ఇప్పుడు తక్కెళ్ళపాడులో పెట్టడం. ఇక్కడ పెట్టినప్పుడు ఏమైనా చర్చ జరిగిందా ముందుగా అంటే లేదు.